2v4 సిచ్యువేషన్ చూద్దాం. ఆపోనెంట్స్ ఎలా ఆడతారు ఏంటనేది లిటరలీ చాలా మంచి ప్లేయర్స్ చూద్దాం. జినెక్స్ చాలా తగ్గడుతున్నారు. అరే మూమెంట్ గిల్లుకి వచ్చే ప్లేయర్ భయ మనడు గిల్లు కావచ్చు. గిల్లుకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అంతా జినెక్స్ అయితే మాత్రం మామూలుగా ఆడలేదు భయ, వేరే లెవెల్ అయితే ఆడుతున్నాడు. నెక్స్ట్ లెవెల్ అది కూడా గిల్లు ప్లేయర్స్ని మామూలుగా ఆడలేదు. చాలా ఇటాచి కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? మూమెంట్ కానీ యాక్యురసీ కానీ చాలా బాగుంటుంది. అబ్బా ఇటాచి అనుకున్నాం అలాగే కొట్టాడు. ఇక్కడైతే 2v4లో ఫస్ట్ రౌండ్ అయితే ఖాతా అయితే ఓపెన్ చేశారు మన వాళ్ళు. ఇట్కి అట్లా ఇలా చూద్దాం. అక్కడ జినెక్స్ అండ్ ఇటాచి విజువా ఇది సంథింగ్ ఏదో ఉంది. వాళ్ళైతే 2v4 అయితే ఆడుతున్నారు. చూద్దాం 2v4 సిచ్యువేషన్ చూద్దాం. ఆపోనెంట్స్ ఎలా ఆడతారు ఏంటనేది మంచిగా ఆడే ప్లేయర్స్ అయితే వచ్చారు. చూద్దాం అట్లా ఆడతారు ఏంటనేది. కామన్ గేస్ ఇంకైతే టాప్ చెట్ చేయండి. జినెక్స్ అయితే మాత్రం మామూలుగా ఆడలేదు భయ, వేరే లెవెల్ అయితే ఆడుతున్నాడు. నెక్స్ట్ లెవెల్ అది కూడా గిల్లు ప్లేయర్స్ని మామూలుగా ఆడలేదు. చాలా బాగా ఆడుతున్నాడు. రియాక్షన్ అయితే 2 minutes ఆగండి. ఫైనల్ షాట్ ఎలా కొడతాడు ఏంటని చూద్దాం. జినెక్స్ అయితే చాలా జగ్గా ఆడుతాడు. చూసారు కదా బ్యాక్ టు బ్యాక్ 2 kills అయితే కొట్టాడు. చూద్దాం ఎట్లా ఆడతాడు ఏంటనేది. ఇక్కడైతే మొత్తం 2v4 అయితే ఆడుతున్నారు వీళ్ళు. అది కూడా అపోనెంట్స్ మంచి ప్లేయర్స్తో. చూద్దాం ఎట్లా ఆడతాడు ఏంటనేది. బ్రో అయితే చాలా మంచి ప్లేయర్స్ ఎలా ఆడతాడు అన్న. నెక్స్ట్ ఆడతా అంటాడు. ఇక్కడ డైరెక్షన్స్ అనుకుంటే స్టార్ట్ చూద్దాం. ఇటాచి విజ్యు ఎలా ఆడతాడు, ఏమైనా ఆడే ఛాన్స్ ఉందా? హాయ్ నా తిన్నావా అంట. లేదు ఇంకేం తెలియదు. ఓపీ గైస్ ఎంత సింపుల్గా షార్ట్ శివాన్ కొట్టాడు భయ. లిటరలీ చాలా మంచి ప్లేయర్స్ మీరు చూద్దాం. జినెక్స్ చాలా తగ్గడుతున్నారు. అరే మూమెంట్ గిల్లుకి వచ్చే ప్లేయర్ భయ మనడు గిల్లు కావచ్చు. గిల్లుకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అంత మంచిగా ఆడుతున్నాడు. సింపుల్ కొడుతున్నాడు షార్ట్ సింపుల్గా. నెక్స్ట్ లెవెల్ చూద్దాం. వాట్ అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ వేరే లెవెల్ ఉంది. బ్యాక్ సైడ్ ఎనిమిది ఉన్నాడు, ఫ్రంట్ కూడా ఒక 8 ఉన్నాడు. అయిపోయింది. ఈజీగా కొడుతున్నారు ఈజీగా. చూద్దాం అక్కడ చింటూకి అయితే 1v2 సిచ్యువేషన్. జినెక్స్ అండ్ ఇటాచి అయితే ఉన్నారు. చూద్దాం ఎట్లా ఆడతారు ఏంటండి. బ్రో ఐ వాంటెడ్ టు ప్లే 1v3. అక్కడ టీఎం క్లౌడీకి అయితే మొత్తం 1v2 సిచ్యువేషన్. జినెక్స్ అండ్ ఇటాచి అయితే ఉన్నారు. చూద్దాం ఎట్లా ఆడతారు ఏంటండి. టీఎం క్లౌడీ ఓపీ ఒకనైతే డౌన్ చేశాడు. నైస్ ఎంత బాగా కొట్టాడంటే నెక్స్ట్ లెవెల్. చింటూ కమాన్ 1v1 సిచ్యువేషన్. ఇటాచి వర్సెస్ టీఎం క్లౌడీ. ఎవరు విన్ అవుతారు ఏంటని చూద్దాం. ఇటాచి కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? మూమెంట్ కానీ యాక్యురసీ కానీ చాలా బాగుంటుంది. అబ్బా ఇటాచి అనుకున్నాం అలాగే కొట్టాడు. ఇక్కడైతే 2v4లో ఫస్ట్ రౌండ్ అయితే ఖాతా అయితే ఓపెన్ చేశారు మన వాళ్ళు. అది ఇటాచి అయితే మొత్తం 4 kills కొట్టాడు. జినెక్స్ కూడా 4 kills. ఏమైనా ఆడుతున్నారు భయ. ఓ ఇన్వైట్ లేదు భయ్య. కమాన్ ఏ ఒకసారి చాట్లోని ప్రతి ఒక్కరు ఒకసారి హాయ్ పెట్టండి. కమాన్ ఇంగ్లీష్ టాప్ చెట్టింగ్స్ చేయండి. బ్రో మమ్మల్ని వేరే వాళ్ళు కొట్టి ఎక్కువ చేస్తున్నారు. ఒకసారి మీ ప్లేయర్ని ఒకరిని పంపి బ్రో వాళ్ళు కొట్టేస్తామంట. అయ్యా ఇది బాగుంది. కమాన్ గేస్ ఇంగ్లీష్ టాప్ చెట్టింగ్స్ చేయండి. భయ్య గొడవలు వాళ్ళు వచ్చి అంత కాకపోతే లైవ్లో ఆడమని చెప్పు. లైవ్లో ఆడతారు మా వాళ్ళు, అంతేగాని బయట వద్దు. కమాన్ గేస్ ఇంగ్లీష్ టాప్ చెట్టు.